పంచాంగం చూసుకుందాం. శ్రీ కోదినవ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ పక్షం తిథి నవమి ఉదయం 7:25 తదుపరి దశమి తెల్లవారుజామున 5 గంటల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారి 3:16 తదుపరి రేవతి వర్షం మధ్యాహ్నం 1:47 నుండి 3:17 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:47 నుండి 7:27 వరకు అమృత గడియలు రాత్రి 10:46 నుండి 12:16 రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈనాటి వార్తల విశేషాలు అయితే చూద్దాము. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయాలన్నీ సందడిగా నెలకొన్నాయి. కోలాహలంగా కొండగట్టు అంజన్న సన్నిధి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి హనుమాన్ మాలాదారులు విరమణ కోసం క్షేత్రానికి వేల సంఖ్యలో తరలివచ్చారు. స్వామి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా వేల సంఖ్యలో నిరీక్షిస్తూ ఉన్నారు. వారి భజనలతో క్షేత్రం శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా రాత్రి వేళ ఆలయానికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం అంజన్న జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని బాలభవన్లో విద్యార్థులకు జరిగిన ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్ల పంపిణీ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మేడిగడ్డకు పరీక్ష కాలం గొర్రెల పథకం కుంభకోణం నిప్పులు కురిసిన నాకు నడక జపం ధ్యానం మోడీ. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానం కొనసాగిస్తున్నారు. 2 రోజులు కార్యక్రమం వీడియోలను భాజపా విడుదల చేసింది. వివేకానంద మండపం బయట లోపల ప్రధాని ధ్యానం చేశారు. గురువారం రాత్రి ఎక్కువ సమయం
చార్మినార్ కట్టడం దేనికి ప్రసిద్ధో తెలియని కేటీఆర్ డ్రామాలు చేస్తూ ధర్నాలు చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చిన తర్వాతే చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తామన్నారు. కాంగ్రెస్ భవన్లో ఈ నెల 2న ఉదయం 10:30 రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఉంటాయని డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి బాటలు శ్రీనిధి రుణాల లక్ష్యం ఖరారు. ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా శుక్రవారం జరిగాయి. శుక్రవారం ముగిసినట్లు డిఐఈఓ రవికుమార్ తెలిపారు. ఉదయం ప్రథమ సంవత్సరం పరీక్షలు 6,558 మందికి 6,164 మంది హాజరు కాగా 394 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలు 3,166 మందికి 2,990 మంది హాజరయ్యారు. ఇప్పటి వరకు చూచిరాతకు పాల్పడిన 7 విద్యార్థులపై కేసు నమోదు చేశారు. ఇన్ఛార్జ్ డిప్యూటీగా సీఈఓగా శ్రీనివాసరావు. జిల్లా ప్రజా పరిషత్ ఇన్ఛార్జ్ డిప్యూటీ సీఈఓగా నందిపేట్ ఎంపీడీఓ శ్రీనివాస్ నియమితులయ్యారు. డిప్యూటీ సీఈఓగా పనిచేసిన సుందర వరదరాజన్ శుక్రవారం పదవి విరమణ పొందడం ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ధాన్యం బదిలీ ఒప్పందాలపై ఉదాసీనత. మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించారు. కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం తిరగాల్సిన గడువు ముగిసిన పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయాయి. అయినా త్వరలో సీజన్లో సదరు మిల్లులకు ధాన్యం ఇచ్చారు. దీనికి తోడు ఓ మిల్లులకి కేటాయించిన ధాన్యాన్ని మరో దానికి బదిలీ జరిగింది. ఈ క్రమంలో ఒప్పందాలు అంగీకార పత్రాలు రాసుకున్న మొదట కేటాయించిన మిల్లర్లు తమకు వడ్లు అప్పగించలేదంటూ 2 మిల్లర్లు కొత్త వివాదం తెరపైకి తెచ్చారు. ఇది 2021-22 వానాకాలం యాసంగి సీజన్లో పౌర సరఫరాల శాఖ సీఎంఆర్ మిల్లులకు కేటాయించిన ధాన్యం విషయంలో చోటు చేసుకున్న గందరగోళం. ఈ వ్యవహారంలో దాదాపు 100 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు విమర్శలొచ్చాయి. గత ఏడాదిలో సీఎంఆర్ ముగిశాక ఆయా మిల్లులతో తనిఖీలు చేయగా ధాన్యం నిల్వలు కనిపించలేదు. తిరిగి ఇవ్వాల్సిన బియ్యం మొత్తంలో బకాయిలు పడింది. అధికారులు నిలదీసి తమకు పూర్తి స్థాయిలో ధాన్యం బదిలీ జరగలేదంటూ తాపీగా సమాధానాలిచ్చారు. అంగీకార పత్రాలు ఇచ్చిన మిల్లుల యాజమాన్యులు ఈ వివాదమే శాఖపరమైన విచారణకు దారితీసింది. పౌర సరఫరాల డిఎస్ఓ చంద్రప్రకాష్, డిఎం జగదీష్ కుమార్ను సస్పెండ్ చేశారు. ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. కలతప్పిన డిచ్పెల్లి టీటీడీసీ. గ్రూప్ 1 ప్రిలిమినరీకి పక్కగా ఏర్పాట్లు చేయాలి. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 9న ఉన్నందున పక్కగా ఏర్పాట్లు చేయాలని అదనపు పాలనా అధికారి కిరణ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 12,833 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తుండగా 41 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, రూట్ ఆఫీసర్లు ఆయా కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులు పరిశీలించాలన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం తలెత్తొద్దని, మంచినీరు, ప్రథమ చికిత్స చేసేందుకు ఏఎన్ఎంలు నియమించాలని అన్నారు. ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. కేంద్రాలకు సమీపంలో జీరాక్స్ కేంద్రాలు మూసివేయించాలన్నారు. బయోమెట్రిక్ విధానం అమల్లో ఉన్నందున అభ్యర్థులు కనీసం 2 గంటల ముందు చేరుకోవాలని, ఉదయం 9 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారని చెప్పారు. అభ్యర్థులు బూట్లు వేసుకోవద్దని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనుమతి లేదన్నారు. ఈ సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్త రామ్మోహన్ రావు, టీఈఓ దుర్గా ప్రసాద్, విద్యుత్ శాఖ ఎస్సీ రవీందర్, కలెక్టర్ పరీక్షల విభాగం పర్యవేక్షకుడు పవన్, ఇతర అధికారులు ఉన్నారు. ఇక మరొక వార్తలు చూసుకున్నట్లయితే సరుకు సర్కార్కు తెలిసేలా ఆలయంలో వరుస చోరీలు, రక్షణ వ్యవస్థ పటిష్టం. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో రక్షణ వ్యవస్థ పటిష్టం చేస్తాం. ఆదాయం సమకూరే ఆలయాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తాం. పనిచేయని చోట మరమ్మతులు చేయాలని ఆదేశాలిస్తున్నాం. పూర్తి స్థాయి రక్షణ సిబ్బందిని నియమించాలని ఉన్నత అధికారులకు నివేదించారు. నిండుకుండల అర్సపల్లి చెరువు. అసలే ఎండాకాలం, చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేకుండా పూర్తిగా అడుగంటిపోయాయి. కానీ నిజామాబాద్ శివారులోని అర్సపల్లి చెరువు మాత్రం నీటితో కలకలాడుతోంది. చెరువులో సమృద్ధిగా జలం ఉండటంతో పశువులకు
స్థానిక రైతులు చెబుతున్నారు. ఎండలు 47.1 డిగ్రీలు. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో నమోదు. శుక్రవారం రాష్ట్రంలోని గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అమిత్ షా. 7-8 తేదీల్లో హైదరాబాద్లో ప్రపంచ వరి సదస్సు. భౌతిక రసాయన శాస్త్రాలపై చిన్న చూపుతో నష్టం. తెలంగాణ వ్యాప్తంగా మండిన సూర్యుడు. 20 చోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. వడదెబ్బకు గురై 11 మంది మృతి. నేడు రేపు రాష్ట్రానికి వర్ష సూచన. మోస్తారు నుంచి భారీ వర్షాల అవకాశం. రాష్ట్రంలో రోహిణి కార్తె ప్రభావం కనిపిస్తోంది. సూర్యుడు భగభగతో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం, వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో శుక్రవారం 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలోని అత్యధికంగా మంచిర్యాల జిల్లా, భీమవరం, పెద్దపల్లి జిల్లా, కమన్పూర్లో 47.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాలో నస్పూర్లో, భద్రాద్రి కొత్తగూడెంలో 46.9 డిగ్రీలు, నల్గొండ జిల్లా కేతపల్లి మండలం, ఖమ్మం జిల్లాలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు పొందింది. పాత మంచిర్యాలలో 46.7, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.60, మంచిర్యాల జిల్లా హాజీపూర్లో 46.5, జగిత్యాల జిల్లాలో నేరెలలో 46.4, సూర్యాపేట జిల్లాలో కోదాడలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నల్గొండ జిల్లా దామరంజలో 46.3, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనైతే అత్యధికంగా మలక్పేట్ ప్రాంతంలో 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ఎక్కువగా ఉన్నందున ఎవరు కూడా బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ మాత్రం హెచ్చరిస్తుంది. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది. ఎండలు మన తెలంగాణ రాష్ట్రంలోనైతే 47.1 డిగ్రీలకు చేరుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అమిత్ షా. తిరుమలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల వెంకటేశ్వర స్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. గురువారం రాత్రి తిరుమల చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్లో సతీమణి సోనాల్ షాతో కలిసి ఆలయంలోకి వెళ్లి ధ్వజస్తంభం వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం హుండీలో కానుకలు సమర్పించి రంగనాయక మండపానికి చేరుకోగా వేద పండితులు ఆశీర్వదనం చేశారు. ఈవో ధర్మారెడ్డి ఆయనకు శ్రీరాముల వారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. మేడ్చల్ డీఐజీగా నియామకం ఉత్తర్వులు కొట్టివేత. ఏడు 8 తేదీల్లో హైదరాబాద్లో ప్రపంచ వరి సదస్సు. ఈ నెల 7-8 తేదీల్లో హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో ప్రపంచ వరి సదస్సు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రికి అంతర్జాతీయ పంటల సంస్థ కాలిఫోర్నియా అమెరికా డైరెక్టర్ మేజిటెడ్ జోన్స్తో పాటు స్థానిక నిర్వాహకులు ప్రొఫెసర్ అల్జాద్ శుక్రవారం వివరించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఈ సందర్భంగా దాదాపు 150 మంది విదేశీ వరిధాన్య దిగుమతిదారులతో పాటు అంతర్జాతీయ వరి పరిశోధనల సంస్థ ప్రముఖ వరి శాస్త్రవేత్త రానున్నారని తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుండి 150 మంది వరి ఎగుమతిదారులు, వరి విత్తన కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వస్తారని, రాష్ట్రంలోని 30 మంది అభ్యుదయ రైతులు, 30 మంది రైస్ మిల్లర్లు కూడా పాల్గొంటారని తెలిపారు. దేశీయ వరి ఎగుమతిదారులు విదేశీ ఎగుమతిదారులతో నేరుగా సంప్రదింపులు చేసుకునే అవకాశం ఉంటుందని, శాస్త్రవేత్తల ద్వారా విత్తనోత్పత్తి అందుబాటులో ఉన్న అధునాత పరిజ్ఞానాన్ని తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా విత్తనాల సరఫరా రాయితీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నాగేశ్వరరావు శుక్రవారం ఆరోగ్యశారు. సెక్రటేరియట్ నుంచి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూద్దాం.
रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानुभुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानुभुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम।
कंदर्प अगीड़ित अमित छवि नवनील नीरज सुंदरम पटपीत मानव तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगीड़ित अमित छवि नवनील नीरज सुंदरम पटपीत मानव तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री
श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम। కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగస్వాములు కావాలని లేఖ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు రావాల్సిందిగా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ శుక్రవారం కేసీఆర్ను కలిశారు. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి జీఏడీ అధికారులతో కలిసి వెళ్లిన వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వాన పత్రికను ఇవ్వడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు రాసిన లేఖను అందజేశారు. ఇందూరు నుంచే తొలి అడుగు వచ్చే వారం నుంచి కంబైన్ స్పెషల్ డ్రైవ్ జెడ్పీ ఇన్ఛార్జ్ డిప్యూటీ సీఈఓగా శ్రీనివాస్, ఎస్ఆర్ఎస్పీ ఎస్సీగా శ్రీనివాస్ గుప్తా. ఇందూరు నుంచి తొలి అడుగు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి రేపటికి 10 ఏళ్లు పూర్తి కానుంది. ఈ ప్రస్థానంలో ఉద్యమంలో మొదటి అడుగు వేయడానికి బీఆర్ఎస్ కు ఉమ్మడి ఇందూరు జిల్లా ఊపు తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ప్రజా పరిషత్కు 2021లో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో గెలుచుకుంది. అదేవిధంగా భారీగా ఎంపీపీలు, సర్పంచుల స్థానాలు సైతం బీఆర్ఎస్ గణనీయంగా గెలుచుకుంది. దీంతో ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా ఇందూరు జిల్లా ప్రజలు పునాదులు వేశారు. ఈ క్రమంలో పాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలంలోని మోతె ప్రజలు మొదటిసారిగా బీఆర్ఎస్ ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే మోతె గ్రామ అభివృద్ధి కమిటీ సొంత ఖర్చులతో ఉమ్మడి జిల్లాలో మండలాల గ్రామాలు తిరిగి తెలంగాణ సాధన కోసం ప్రచారం చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలో తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ భూపత్ రెడ్డి మాత్రమే. కాంగ్రెస్ నుంచి భూపత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అయ్యారు. ఇదిలా ఉండగా 2009లో నిజామాబాద్ అర్బన్ నుంచి అప్పటి పీసీసీ అధ్యక్షుడు డిఎస్పై బీజేపీ తరఫున యెండల లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే గెలుపొందారు. వైఎస్ఆర్ మరణం తర్వాత 2010లో తెలంగాణ వాదం వినిపించేందుకు గాను యెండల తన ఎమ్మెల్యే పదవికి 8 నెలల కాలానికి రాజీనామా చేసి మళ్లీ పీసీసీ అధ్యక్షుడు డిఎస్పైనే విజయం సాధించారు. పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు. వర్ణి మండలం అమ్మ ఆదర్శ పాఠశాలలో పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. వర్ణి మండలం శ్రీరామ్ నగర్, సత్యనారాయణపురం, వడ్డేపల్లి, రూప్లా నాయక్ తాండాలో కొనసాగుతున్న మరమ్మతుల పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. పనులు జరిగే సమయంలో పంచాయతీరాజ్ అధికారులతో పాటు విద్యాశాఖ, స్థానిక జీపీ అధికారులు అందుబాటులో ఉండి నాణ్యతను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు. అలాగే జాగౌర పంచాయతీలో వర్ణి కాంపోస్టు షెడ్డు, వైకుంఠధామం, నర్సరీ, క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ శాంతకుమారి, ఎంపీఓ చంద్రనాయక్ తదితరులు ఉన్నారు. ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. జెడ్పీ ఇన్ఛార్జ్ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ డిప్యూటీ సీఈఓగా నందిపేట్ ఎంపీడీఓ శ్రీనివాస్ బాధ్యతలను అప్పగించారు. ఇప్పటి వరకు డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహించిన సుందర్ వరదరాజన్ శుక్రవారం పదవి విరమణ చేశారు. ఆయన 14 నెలల పాటు జెడ్పీ కార్యాలయంలో డిప్యూటీ సీఈఓగా పనిచేశారు. ఆయన పదవి విరమణతో శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఎరువుల దుకాణంపై కేసు నమోదు చేయండి. ఎస్ఆర్ఎస్పీ ఎస్సీగా శ్రీనివాస్ గుప్తా,
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీనివాస్ గుప్తాను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎస్ఆర్ఎస్పీ ఎస్సీగా విధులు నిర్వర్తించిన శ్రీనివాస్ శుక్రవారం పదవి విరమణ పొందారు. దీంతో జగిత్యాల ఇరిగేషన్ సర్కిల్లోని డివిజన్ 5లో ఈఏగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ గుప్తాకు బాధ్యతలు అప్పగించారు. శనివారం ఆయన బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. కామారెడ్డి వైస్ చైర్పర్సన్గా వనిత. కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా 10వ వార్డు కౌన్సిలర్ ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 15న వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ చైర్పర్సన్గా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో వైస్ చైర్పర్సన్ ఎన్నిక శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ రంగనాథ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ సాగింది. బల్దియాలో 49 మంది సభ్యులుండగా సమావేశానికి 30 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్పర్సన్గా అభ్యర్థిగా ఉర్దొండ వనిత పేరు ప్రకటించగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీఓ ప్రకటించారు. ఎరువుల దుకాణంపై కేసు నమోదు చేయండి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. స్టాక్ నిల్వలో తేడాతో పాటు ఎరువులు అమ్మిన బిల్లులు సక్రమంగా నమోదు చేయని ఎరువుల దుకాణాల డీలర్లపై కేసు నమోదు చేయాలని, ఎరువుల దుకాణాలను పర్యవేక్షించడానికి నిర్లక్ష్యం వహించిన ఏఓకు మెమో జారీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం బోధన్లోని 2 ఎరువు విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల్లోని ఎరువుల నిల్వలు, రిజిస్టర్లు, ఇతర వివరాలను పరిశీలించారు. స్టాక్ నిల్వలో తేడాలు ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. ఎరువుల దుకాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే వ్యవసాయ శాఖ ఏవో ఎందుకు ఎప్పుడు పట్టించుకోలేనని, పర్యవేక్షణ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల దుకాణంపై కేసు నమోదు చేయాలని, ఏవోకు మెమో జారీ చేయాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వాజిద్ హుస్సేన్ను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల విత్తనాల విక్రయాల్లో దుకాణాల్లో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన బృందాలతో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. నాసిరకం, నకిలీ విత్తనాల కారణంగా ఎక్కడ ఏ ఒక్క రైతు నష్టపోకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. వచ్చే వారం నుండి కంబైన్ స్పెషల్ డ్రైవ్. సిపి కల్మేశ్వర్. పోలీస్ కమిషనరేట్ పరిధిలో వచ్చే వారం నుంచి జిల్లా పోలీస్ శాఖ, ఆర్డీఏ శాఖ ఆధ్వర్యంలో కంబైన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సిపి కల్మేశ్వర్ తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా దిగువ తెలిపిన విధంగా ఉల్లంఘనల మీద దృష్టి సారించి కేసులను నమోదు చేస్తామని తెలిపారు. వాహనాల పత్రాలు సక్రమంగా లేని వారితో, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేని స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేసినట్లయితే కేసు నమోదు చేస్తామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. స్కూల్ బస్సులతో భద్రం. కాలం చెల్లిన బస్సులతో పిల్లల భద్రత కరువు. ఫిట్గా లేకున్నా ఫిట్నెస్ సర్టిఫికెట్స్. మామూళ్ల మత్తులో అధికారులు. పాఠశాలల పునఃప్రారంభానికి మరో 11 రోజుల గడువు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు చెందినవి 500 బస్సులు. జిల్లాలో ఏటా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలల బస్సులు ఫిట్నెస్ లేకుండానే యథేచ్ఛగా తిరుగుతున్నాయి. అధికారుల అరకొత తనిఖీలతో పాఠశాల యాజమాన్యాలు పిల్లల భద్రతను గాలికొదిలిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కాలం చెల్లించిన వాహనాలను కొనుగోలు చేస్తూ వాటిని పిల్లలను బడికి తీసుకెళ్తున్నారు. అత్యవసర సమయంలో అందుబాటులో ఉండాల్సిన అగ్నిమాపక, ఫస్ట్ ఎయిడ్ సామాగ్రి కనిపించకుండా పోతోంది. ఈ నెల 12వ తేదీ నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నెల రోజులు షెడ్లో ఉన్న ప్రైవేటు పాఠశాలల బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు చెందిన 500 బస్సులు ఉన్నాయి. బోధన్ డివిజన్లో సుమారు 60 బస్సులున్నాయి. వీటి ఫిట్నెస్ గడువు ఈ నెల 15తో ముగియనుంది. ఈ వార్షిక సంవత్సరం రోడ్డెక్కాలంటే ఆర్టీఏ కార్యాలయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తీసుకోనున్న ఫిట్నెస్ సర్టిఫికెట్ 2025 మే 15 వరకు ఉంటుంది. ప్రతి బస్సు ఆర్టీఏ కార్యాలయానికి తీసుకురావాల్సి ఉంటుంది. ఆర్టీఏ అధికారులు బస్సులో ఫిట్నెస్ పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేయడం నిబంధన. మరో 11 రోజుల్లో రోడ్డెక్కనున్న ప్రతి బస్సుకు ఫిట్నెస్ జారీ చేసి ఉంటుంది. బస్సులు ఎంత ఫిట్గా ఉన్నాయో తెలియదు కానీ సర్టిఫికెట్ జారీ పేరిట అధికారులు భారీగానే ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు మాత్రం ఉన్నాయి.
అధికారులు ధనదాహంతో కాలం చెల్లిన బస్సులు రోడ్డెక్కుతూ ప్రమాదాలకు గురవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. నిబంధనలు పాటించాలి. పాఠశాలల బస్సులు ఆర్డీఏ నిబంధనల మేరకు పలు సౌకర్యాలు కల్పించాలి. బస్సు నడిపే డ్రైవరు 50 ఏళ్ల వయసు దాటరాదు. ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునేందుకు ఎమర్జెన్సీ డోర్ ఉండాలి. బస్సులో ప్రథమ చికిత్స అందించేందుకు మెడికల్ కిట్ ఉండాలి. ఫైర్ సేఫ్టీ కిట్, హ్యాండ్ బ్రేక్, డ్రైవర్ లెన్స్ తప్పనిసరిగా ఉండాలి. 15 ఏళ్ల సర్వీసు కలిగి ఉండాలి. 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వాహనానికి మరొక సంవత్సరం రోడ్లపైన తిరిగే అవకాశం కల్పిస్తారు. అదనంగా ఇచ్చే 1 సంవత్సరం సైతం ఆర్డీఏ అధికారులు ధృవీకరిస్తేనే రోడ్డెక్కాల్సి ఉంటుంది. 16 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వాహనాలు రోడ్డెక్కే అవకాశం ఉండదు. ఈ వాహనాన్ని స్క్రాప్కు విక్రయించాల్సి ఉంటుంది. ప్రతి స్కూల్ బస్సు 30 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే తిరగాల్సి ఉంటుంది. దీనికి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి 3,400 రూపాయలు చెల్లించి పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈకో టూరిజం ప్రతిపాదనలకి పరిమితం. రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులో జరిగిన అక్రమాలపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాష్ ఇన్ఛార్జ్ మేనేజర్ జగదీష్ కుమార్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వడంతో జిల్లాలోని రైస్ మిల్లర్లతో అలజడి నెలకొంది. జిల్లాలో 2021-22, 2022-2023 ఖరీఫ్ సీజన్లకు సంబంధించి 37,000 టన్నుల ధాన్యం మాయమైన ఘటనపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ధాన్యం కేటాయింపులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి దానికి బాధ్యులుగా డిఎస్ఓ సివిల్ సప్లై మేనేజర్ సస్పెండ్ చేశారు. చూశారు కదా ఈనాటి దినపత్రికలోని వార్తా విశేషాలు. మరికొన్ని వార్తా విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.